స్టార్ 19 న్యూస్కు స్వాగతం. ఉత్కృష్టమైన మానవ జన్మకు సార్థకత చేకూరాలంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాసేవ చేయాలి. అలాంటి మార్గాన్ని ఎంచుకొని గుర్తింపు పొందిన వారిలో బలివాడ సత్యారావు ఒకరు. గాజువాకకు చెందిన ఈయన ఆ ప్రాంతంలో సృష్టికరణ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ వృత్తిపరంగా ఆయన మరే వృత్తిలోనే కొనసాగుతూ ప్రవృత్తిగా ప్రజాసేవ చేయాలనే తపనతో ఆయన టీడీపీని ఎంచుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈయనకి రోల్ మోడల్. ఈ క్రమంలో టీడీపీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ అక్కుమద్ రాజా గారి పిలుపు మేరకు ఆయన సమితి రీజనల్ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ రాజకీయంగా సామాజికంగా ప్రజల్లో చైతన్యం చేయడం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సృష్టికరణ సామాజిక వర్గానికి మీరు చేసిన ప్రయత్నం ద్వారా ఓటు బ్యాంకును పెంచి సృష్టికరణాల్లో వెనకబడిన వర్గాలకి సహాయపడడానికి పూర్తి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు. పక్కన ప్రతి ఇండివిజువల్గా కూడా సంఘాలతో మమేకం అవుతూ ఇండివిజువల్గా కూడా ప్రతి ఇంటికి కూడా కలవడం జరిగింది. నేను పిఠాపురం కూడా వెళ్ళాను, అలాగే అనకాపల్లి వెళ్ళాను, విశాఖ అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగాను, అలాగే విజయనగరం, శ్రీకాకుళంలో మారుమూల అంపలాము, తలసముద్రం ఇటువంటి గ్రామాలను కూడా నర్సరీపేట ఇవన్నీ తిరిగి వాళ్ళ తాలూకు స్పందనని దృష్టిలో పెట్టుకుని ఇంత స్పందన తెలుగుదేశం ఉందనేసి ముందుకు సాగాను. ఓకే, ఇప్పుడు మీరు వ్యాపారంలో ఉన్నారు, వృత్తిలో ఉన్నారు, నెక్స్ట్ సేవా రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు. అసలు మీకు రాజకీయ రంగం మీద ఇప్పుడున్న మీ అభిప్రాయం ఏంటి? ప్రజలకి సంపూర్ణంగా సేవ చేసే విధంగా ఉండాలి రాజకీయాలు అనేది ప్రజలకి సంపూర్ణంగా సేవ చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్క నాయకులకి ఉండాలి. అది ప్రజల తాలూకు అభిమానాన్ని కూడా చూడగలగాలి. ఈయన మంచి వ్యక్తి, మంచి సేవా భావంతో ఉన్న వ్యక్తి అనేసి సమాజం గమనించాలి. ఓకే, ఇప్పుడు మీరు రాజకీయం ద్వారా సేవ చేయడం ద్వారా మరింత ఎక్కువ చేయొచ్చనే ఉద్దేశంతో మీరు రాజకీయంలో కూడా ప్రవేశించారు. టీడీపీని ఎంచుకోవడం గల కారణాలు ఏంటి? ఒక నిబద్ధ పరిపాలన, ఒక దిశ నిర్దేశం గల పార్టీ అనేసి ఈ తెలుగుదేశంలోకి రావడం అయింది. కారణం అంటే దానికి నారా చంద్రబాబు ప్రణాళికలు, ఆ పార్టీ తాలూకు సిద్ధాంతాలు బాగున్నాయని ఆకర్షించి నేను తెలుగుదేశంలోకి వచ్చాను. ఉంటాయి కాబట్టి మనకి ఓబీసీ ఒకటి ప్రస్తుత సమస్య ఒకటి ఉంది. అది మాకంటే పెద్దలు ఉన్నారు, సంఘ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మమేకం అవుతూ శ్రీకాకుళం జిల్లా అలాగే విజయనగరం, వైజాగ్లో చాలా ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మేము ముందుకు వెళ్తూ ఓబీసీ అనేది సాధించాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి కారణం శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా మనకి ఎంపీగా అత్యధిక మెజార్టీ గెలిచారు. అక్కడ భరత్ గారు బాగా అత్యధిక మెజార్టీ గెలిచారు. కాబట్టి మాకు అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఓబీసీ సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తాలూకా ఒక వ్యక్తి శ్రీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు, అలాగే ఆయన తెలుగుదేశం సెక్రటరీ నౌపాడ సత్యనారాయణ గారు ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళందరినీ మనం మమేకం చేస్తూ మనకి ఒక ఛానల్ ఉంది, మనం ఓబీసీ సాధించుకోగలమని ఒక నమ్మకం అయితే ఉంది. కాబట్టి ఆ దృక్పథంతో ముందుకెళ్తున్నాం. అంటే ఓబీసీ అంటే రేపొద్దు సెంట్రల్ జాబులకి మనకి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓబీసీ కోసం ప్రయత్నం చాలా మట్టుకు పెద్దలు చేస్తున్నారు. దాంట్లో కూడా ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ద్వారా మేము సాధించుకోగలం ఒక నమ్మకం అయితే ఉంది. అసలు మీకు పదవి రావడానికి కారణాలు ఏంటి? గాజువాక సంఘంలో నేను గత 10 సంవత్సరాలు బట్టి ఉన్నాను. బట్ ప్రెసిడెంట్గా 2 years అయింది వచ్చి. బట్ ప్రెసిడెంట్ కాకముందు కూడా నేను సేవల్లో ఉన్న వ్యక్తినే. ప్రెసిడెంట్ అనేది ముఖ్యమైన పదవి కాదు, సేవ చేసేవాడికి పదవి అడ్డు రాదు. మెయిన్ ఏంటంటే నేను లయన్స్ క్లబ్లో ఉన్నాను, అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కార్యదర్శిగా ఉన్నాను, అలాగే మా అమరావతి దీంట్లో కూడా ఉన్నాను, అలాగే గ్రంథాలయ సంఘంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇలాగే కొన్ని దీంట్లో, అలాగే గాజువాక ఈసీ మెంబర్గా కూడా ఉన్నాను సమాజంలో ఏదైనా సమస్యల మీద పోరాడడానికి. కాబట్టి అన్నింటిలో నేను ఉన్నాను. ఇప్పుడు
ఇప్పుడు ఇప్పుడు నేను మెయిన్ అని కాదు, మనం ముందుకు పోవాలి, అందరితో మమేకం అవ్వాలి, ఏదైనా సమస్య ఉందంటే అందరినీ కలుపుకోవాలని ఒక ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. హక్కుమంటి రాజా గారు రాష్ట్ర సాధికార సంస్థకు కన్వీనర్గా ఉన్నారు. ఆయన తాలూకా ప్రణాళికను మీరు అనుసరిస్తున్నారు. 3 జిల్లాల్లో ఎలాంటి చైతన్యం మీరు సాధించారు? ఎలాంటి చేస్తారు అంటే, ఇప్పుడు మనకి ఈ కులం పరంగా ఓబీసీ అనేది పెద్ద సమస్య ఉంటుంది. అలాగే మనలో ఈ శిక్షకరణాల్లో ఉండే పేదలకు ఏదైనా సేవ చేయాలని ఒక దృక్పథం, ఒక ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడం కోసం, అలాగే ఈ చదువుకున్న ఈ నిరుద్యోగులకి ఏదైనా ఉపాధి ఇండస్ట్రీ కల్పించాలని ఒక ఆశయంతో ఉంది. అది మా వల్ల సాధ్యం, మా పరిధి కాకపోయినప్పుడు కూడా అది మా నాయకుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని దాంట్లో భాగం చేసి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలని ఒక ఆశయం మాలో అయితే ఉంది. ఓకే రావడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ ఆయన తన పోస్టింగ్లు కానీ అన్ని. అయితే ఇంత కోఆర్డినేషన్, ఇంత బిజినెస్ చేసుకుంటూ, ఆ జాబ్ చేసుకుంటూ ఏ విధంగా మీరు దాన్ని ఏ విధంగా టైంని ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకుంటారు? చేసింటే నాకు ఒక టీం ఉంది కాబట్టి, ఇప్పుడు మాకు ధనంజీ లాంటి వ్యక్తి ఇక్కడ శ్రీకాకుళం ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే వ్యక్తులు ఉన్నారు కాబట్టి, అలాగే కోఆర్డినేట్ చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి నాకు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నాను. అలాగే సేవా కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నాను. అంటే ఆ రహస్యం మీరు సరిగా చెప్పట్లేదు. రహస్యం ఏం లేదు, ఇప్పుడు మెయిన్ అంకితభావంతో ఉన్నాం, అది చేయాలని దృక్పథంతో ఉన్నాం కాబట్టి దాన్ని కోఆర్డినేట్ చేయగలుగుతున్నాం. అంటే టైం అని ఉంటుంది కదా, కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకవైపు సేవా కార్యక్రమాలు మీరు 5-6 చెప్పారు, అవన్నీ కూడా చూసుకోవాలి, ఇది దీన్ని చూసుకోవాలి. ఇవన్నీ ఎలాగా మీరు ప్లాన్ అవుట్ చేసుకోవాలి? అంటే టైం మేనేజ్మెంట్ అదే రూపాయి లాస్ అయినా సరే సమాజానికి సేవ చేద్దాం ఒక ఆలోచన, మంచి ఆలోచన నాకు ముందుకు నడిపిస్తుంది. రైట్. మన ఇప్పుడు గొంటు శంకర్ గారు మన శ్రీకాకుళం ఎమ్మెల్యే కలిశారు. అలాగే మొన్న కూడా రచ్చినాడు గారు కలిశారు. రామమూర్తి గారు కలిశారు. పల్లా శ్రీనివాస్ గారికి అయితే కంటిన్యూ కలుస్తూనే ఉన్నాము. పల్లా శ్రీనివాస్ కంటిన్యూ కలుస్తున్నాం. అక్కడ మాకు టీము బాసింగి తిరుపతిరావు అని, ప్రతాపరావు శ్రీనివాస్ అని, అలాగే గౌరీ ప్రసాదరావు గారని, మా నాగమంత్రి వెంకటేశ్వరరావు గారని, మణిపత్ర సత్యనారాయణని, ముంగండ సుబ్రహ్మణ్య ప్రసాద్, వీళ్ళందరూ ప్రముఖులంతా ఉండి నాతో వాళ్ళు కూడా వచ్చి ముందుకు ఆ కార్యక్రమం ఏదున్నా సరే ముందు వెళ్ళి అక్కడ దిగ్విజయం చేస్తున్నాం. ఓకే, అంటే ఒక దీక్ష పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఏదో ఒక రంగమే సరిగా చేయలేని పరిస్థితుల్లో మీరు ఇన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారంటే దాని వెనక మీ దీక్ష ఉంది. మరి కుటుంబ వ్యవస్థకి ఏమైనా దెబ్బ అవ్వట్లేదా? ఏదైతే ఆవిడ మా మిస్సెస్ ఏంటి చూసుకుంటారు, మా శ్రీమతి అన్నీ చూసుకుంటారు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే, అది ఈ సందర్భంగా మీరు స్టార్ 19 పార్టీగా కాకుండా ప్రజలకి, సృష్టికరణ సంఘ సభ్యులకి ఏం చెప్పాలను? ఈరోజు అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం గెలిచింది కాబట్టి అది ఆ శుభ సందర్భాన మేము నాయకులతో మమేకవుతూ ప్రజలకు ఏదైనా మరింత